అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరం జూలై మాసము 22వ తారీఖు సోమవారం నాటి ధ్యానాంశము. ఎదుగనీయుడి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 29వ వచనం నందు, గురుగులను పెరుగుచుండగా మీరు వాటితో కూడా ఒకవేళ గోధుమలను వేరుతో సహా పెళ్లంగింతురు, కావున కోతకాలము వరకు రెండిటిని కలిసి ఎదగనీయుడి. మనుషుడు కష్టపడి విత్తనములను విత్తుచున్నాడు, దాని కొరకు నేలను దున్నుచున్నాడు, పాదులను కట్టుచున్నాడు, నీళ్లను పెట్టుచున్నాడు. అయితే ఆ నేల యందు గోధుమతో పాటు గురుగులను పెరుగుచున్నాయి. ఆ గురుగులను విత్తినది ఎవరు? దానిని ఎవరు విత్తవలసిన అవశ్యము లేదు. పిలువని పేరంటముగా తనకు తానుగా అది పెరుగుచున్నది. అయితే గురుగులను విత్తువాడు అపవాది అయిన సాతాను అని బైబిల్ గ్రంథము మనకు చెప్పుచున్నది. ఒక ఆలయమును తీసుకున్నట్లయితే అక్కడ గోధుమ గింజల వంటి మంచి విశ్వాసులను ఉందురు. గురుగుల వలె సమస్యలను కలుగజేయు విశ్వాసులు కూడా ఉందురు. ఆ గురుగులను చూచి వెంటనే మనకు అంతరంగము కుములుచున్నది. వీరు గురువులుగా ఉండి మంచి విశ్వాసులకు చెరుపుగా ఉన్నారు కదా, వెంటనే అట్టి వారిని పెళ్లంగించి వేయవలెను, ఆలయం నుండి తోలి వేయవలను అని తలంచుచున్నాము. అయితే ప్రభు ఏమని చెప్పుచున్నాడు? గురుగులను పెళ్లంగించుచున్నప్పుడు గోధుమలు కూడా పెళ్లంగింపబడును. కావున గురుగులను పెళ్లంగించుటకు వెళ్ళి మంచి విశ్వాసులకు అభ్యంతరమును కలుగజేయకూడదు. యుగాంతము అనున్నది ఒకటి కలదు, నూర్పిడి దినము ఒకటి దిట్టముగానే కలదు. యుగ సమాప్తమందు దేవుని దూతలు దిగివచ్చి గోధుమలను నూర్పిడి చేయుదురు. అప్పుడే అట్టి గురుగులకు తీర్పు తీర్చబడుచున్నది. గురుగులను వేరుపరిచి అగ్నిలో కాల్చివేయుదురు. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, వాటిని విత్తిన శత్రు అపవాది. కోతకాలము యుగ సమాప్తి, కోత కొయ్యువారు దేవదూతలు. కావున గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడును, అలాగే ఈ యుగ సమాప్తి అందును జరుగును. మత్తయి సువార్త 13వ అధ్యాయము 39 మరియు 40 వచనం. నేడును ప్రభు యొక్క ఆలయం నందు కుల విభేదములను, పేద ధనికులు అని వ్యత్యాసములను చెప్పుకొనుచున్న గురుగులు ఉండవచ్చును. అటువంటి దుర్మార్గులను చూచి ఆగ్రహించుకొనకుడి. సంఘమును పరిపూర్ణత చెందినట్లు ప్రభు కొన్ని సందర్భములందు దానిని అనుమతించును. కావున మనము గురుగులను పెళ్లంగించుటకు వెళ్ళి ఇతరులకు అది అభ్యంతరముగా ఉండకూడదు. ప్రభువే నీతిగల న్యాయాధిపతి, ఆయన సమస్తమును నీతికి హేతువుగా నడిపించును. మీరు దేవుని యొక్క విత్తై ఉన్నవారు. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిల్చును గనుక వాడు పాపము చేయుడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చెయ్యజాలడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కావున మిమ్ములను ఎట్టి పాపమైనను శాపమైనను సమీపింపకొనున్నట్లు మిమ్ములను కాపాడుకొనుడి. మీ హృదయమును నేలయందు సాతాను గురుగులను విత్తకున్నట్లు జాగ్రత్తగా ఉండుడి. మీరు దేవుని యొక్క విత్తే కదా. దేవుని బిడ్డలారా, మీరు చెయ్యవలసిందల్లా ఇంకా మిమ్ములను పరిశుద్ధపరచుకొని, ఇంకా మిమ్ములను శుద్ధీకరించుకొని 30దంతులుగాను 60దంతులుగాను 100దంతులుగాను ప్రభువునకు ఫలమిచ్చుచున్నట్లు ముందుకు కొనసాగిపోవుడి. విత్తనము విత్తినవాడు మంచి నూర్పిడిని కాంక్షించును కదా. నేటి ధ్యానమునకై కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్లలో చేర్చిపెట్టుడి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 30 వచనం. నేటి వేద పఠనము ఉదయము కీర్తన గ్రంథము 31 మరియు 32 అధ్యాయం, సాయంత్రము అపోస్తల కార్యము 23వ అధ్యాయము 16 మొదలుకొని 55 వచనములు. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.